ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఆద్య. న్యూగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టుడే ఏంటంటే పాప్కార్న్ అనమాట. నేను మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. ఇదేమో ఇంతుంది అంతర్లు చేసి చేసి బౌల్ ఇంత పెద్దదిగా చాలా ఎక్కువ వస్తున్నట్టు చూపించారు. అసలు అన్ని అవుతాయో లేదో నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఈ ప్యాకెట్ అయితే జస్ట్ ₹38 పడింది అనమాట. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని పెద్ద గిన్నె పెట్టేసుకొని, ఆ గిన్నెలో ఏంటంటే నేను ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసాను. ఎలా ఉంటుందో తెలియదు నాకు, ఫస్ట్ డే కాబట్టి. ఆ తర్వాత ఇంకా కట్ చేసి వేసుకుంటే దాంట్లో ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి పెట్టేశారేమో. ఆయిల్ కూడా వేసుకోవచ్చో వేసుకోకర్లేదో తెలియదు నాకు. ఓకే, వేసేద్దాం. ఏం వేసుకోకర్లేదు అనుకుంటా, సేమ్ ఇంతే నార్మల్ గా లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని చేసుకోవడం. చూసారా అవుతున్నాయి పాప్కార్న్. ఓకే ఓకే, ప్లేట్ పెట్టేసుకుందాము. నేనైతే ప్లేట్ పెట్టేసాను. సౌండ్ అయితే భలే వస్తుంది, స్మెల్ కూడా బాగానే వస్తున్నాయి. ఓకే, సౌండ్ ఆగిపోయింది. ఇంక ఓపెన్ చేసి చూసేద్దాం. అబ్బా, ఎన్ని వచ్చాయి చూడండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయని. నిజంగా చాలా వచ్చాయి. ₹38 ప్యాకెట్ తో ఇన్నంటే అసలు సూపర్. అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. లో ఫ్లేమ్ లోనే చేశాను నేను. మీరు లో ఫ్లేమ్ లోనే ట్రై చేయండి మాక్సిమం. ఓకే, నాకు సాస్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ సాస్ కూడా తెచ్చుకున్నాను నేను, అందుకని సాస్ తో ట్రై చేద్దాం. అబ్బా, సాస్ ఇలా వేసుకొని అసలు చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. బౌల్ ని అలా అలా అనేసుకొని ఎంచక్కా ఇప్పుడు ఆ సాస్ అంతా మిక్స్ అయిపోయింది అనమాట. టేస్ట్ చూసేద్దాం. నాకు అలా ఉట్టివే తినాలన్నా కూడా నాకు సాస్ తోనే ఇష్టము. చాలా బాగా వచ్చాయి. మీరు తప్పకుండా సాస్ తో ట్రై చేయండి, కన్ఫర్మ్ గా నచ్చుతుంది. సరే, మళ్ళీ మరో వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.